చైత్రమాస శుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా బోధన్ మండలంలోని మారుతి మందిరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం గురువారం బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు GS6 న్యూస్ ప్రతినిధి ద్వారా కార్యక్రమాల వివరాలు తెలుపుతూ బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ శనివారం వరకు 3 రోజుల పాటు కొనసాగుతాయని, ఇందులో భాగంగా మొదటి రోజు మహాకలశ స్థాపన, సర్వతో బ్రహ్మాది మండల దేవత, మాత్రిక నవగ్రహ హనుమదేవత పంచామృత మహాపూజ, చరవిగ్రహ మండపారాధన నిర్వహించడం జరిగింది. దేవాలయ అధ్యక్షులు గుండేడి శంకర్, హనుమ దీక్షపరులు రాజశేఖర్ దంపతులచే ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో గణపతి నవగ్రహారాధన, స్వామివారికి పంచామృతాభిషేకము, మంత్ర పుష్పాంజలి, మంగళ నీరాజనాలు, నైవేద్యాలు ఇత్యాది విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి నాయకం రాములు, అర్చకులు, పాలక ధర్మకర్త మండలి సభ్యులు కిరణ్, మాదప్ప, శంకర్, హనుమాన్ భక్తులు తదితర భక్తులు పాల్గొనడం జరిగింది. శనివారం రోజు ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, మంగళ నీరాజనాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. चक्र प्रविद्वान् प्रतिदस्यदस्यः अन्य पंथा अयनाय विद्यते महेन्द्रदेवा देव शरणागतवत्सला अन्यशरणं नास्ति त्वमेव शरणं मम सुस्वात्कारुण्यभावेन रक्ष रक्ष आञ्जनेय रक्ष रक्ष परमेश्वर श्री अभयाञ्जनेय वीराञ्जनेय बालाञ्जनेय मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया ताम्रपत्र अष्टोत्तर शतनामावली पूजाख्येन अख्येन भगवान् सर्वात्मिका सर्वं श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत् समेतस्य देवता चरणारविन्दार्पणमस्तु। ओम प्रिया भगवान की जय, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, बोलो गोमाता की जय, सनातन हिंदू धर्म की जय, बोलो भारत माता की जय, छत्रपति शिवाजी महाराज की जय, हर हर महादेव। శ్రీరామ్ బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా శ్రీ ముందుగానే హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నుండి త్రిదినాత్మకం అంటే 3 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇప్పుడే తెల్లవారుజామున మహా అభిషేకం స్వామివారికి, ఆ తర్వాత కుంభస్థాపన, సర్వతో బ్రహ్మాది దేవత పుణ్యాహచరము, మాత్రిక నవగ్రహ ఇవన్నీ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మన దేవాలయం యొక్క కార్యవర్గ సభ్యులు, కార్యవర్గ అధ్యక్షులు, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కార్యనిర్వహణ అధికారులు వీరందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము 3 రోజులు జరపబడుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి. మరి 12వ తేదీ నాడు హనుమంత్ జన్మోత్సవ సందర్భాన ప్రొద్దున్నే 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు స్వామివారి మహాభిషేకము, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు స్వామివారికి జన్మోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత 10 గంటలకు రామనామ హోమము, ఆ తర్వాత పూర్ణాహుతి,
తదనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమము దేవాలయం తరఫు నుండి భక్తులందరి సహాయ సహకారాల చేత ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక ఇట్టి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాద స్వీకరించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా పునీతులు కావాలని మరీ దేవాలయం తరఫు నుండి మా యొక్క దేవాదాయ ధర్మాదాయ తరఫు నుండి వారి యొక్క కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.